అనేటువంటిది భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. ఈ రోజుల్లో మనకు వాట్సాప్ ఉంటాయి, ఫేస్బుక్ ఉంటాయి, తర్వాత ఫోన్లు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో అవి ఇటువంటి ఏమీ లేని రోజుల్లో తెలంగాణ అంతటా కూడా ప్రజలందరూ ఒక్కటయ్యి తెలంగాణ నిజాం నవాబు పైన తిరుగుబాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటివి 3 జిల్లాలు. ఒకటి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ. ఈ 3 జిల్లాల యొక్క ప్రజలు తమంతట తాముగా ముందుకు వచ్చి ఈ పోరాటాన్ని అనేటువంటిది సాగిస్తాయి. ఈ పోరాటము భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అనేటువంటి పేరుతోటి చరిత్రలో పేరెన్నికగా. ఏంటిది మరి భూమి కోసం, ముక్తి కోసం? నిజాం అనేటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో 60% భూమి నిజాం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఇంకొక 40% భూస్వాములు, పెత్తందారులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ భూమిని సాగుకిచ్చేటువంటి వాళ్ళు. సో అప్పుడు అక్కడ రైతులకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతిగా ఈ ఉద్యమం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఈ దేశ్ముఖులు, దొరలు, దేశపాండేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచిత్రమైనటువంటి పన్నులు వేసేటువంటి వాళ్ళు రైతుల మీద. ఎటువంటి పన్నులు తెలుసో కాక, ఎటువంటి పన్నులు తెలుసా చెప్పాల కాక? ఎటువంటి పనులు అంటే విచిత్రం, అసలు ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైనటువంటి పనులు వేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక భూస్వామి గాని, ఆ భూస్వామికి చెల్లెలు ఉన్నారనుకోండి, ఆ చెల్లెలకు పెళ్లిళ్ళు అయితే ఆడపడుచు కట్నంగా ప్రతి ఒక్కరు రైతు పెట్టాలి. ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ ఈ భూస్వామ్య వ్యవస్థలో ఏదో ఒక రకంగా పెట్టి జోగి అనేటువంటి చేయాలి. వాళ్ళు ఏ కులాన్ని కూడా వదిలిపెట్టలేదు. కాక వాయిస్ క్లియర్ లేకపోతే ఓన్లీ ఆడియో. హలో, ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇట్లా బ్రేక్ అయినట్టుగా సరిగ్గా అర్థమైతలేదు. హలో, ఓకేనా కాక? మాట్లాడు. అయితే ఈ తెలంగాణలో ప్రతి ఒక్క కులం వాళ్ళు పద్మశాలి వాళ్ళు మగ్గం పన్ను అనేటువంటిది కట్టాలి. తర్వాత బ్రాహ్మణులు విస్తరాకులు పెట్టాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దొర ఇంటికాడ ఏ పనున్నా ముందుగాల వచ్చి చేయాలి. తర్వాత చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు ఇంట్లో వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వెట్టి చాకరీ అంటే ఏంటి అంటే చేసేటువంటి పనికి ఎటువంటి డబ్బులు అనేటువంటిది ఇవ్వకుండా వాళ్ళతోటి బలవంతంగా ఇంట్లో చాకరీ చేయించారు. ఇటువంటి విచిత్రమైనటువంటి పన్నులతో చెప్తే మీరు నవ్వుతారు కదా. ఏంటంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్న జమీందారు ఒక ముస్లిం రాజు అనుకోండి, వాళ్ళ పిల్లలకి సున్నతులు చేస్తే దాన్ని కూడా పన్ను కట్టాలి. ప్రజలందరూ పన్నులు కట్టాలి. ఆడియో తీసుకోండి. వినపడుతుంది. సో ఈ విధంగా జరిగినటువంటి పోరాటంలో ముఖ్యంగా 3 పోరాటాలు చెప్పుకోదగ్గది. అంటే ప్రజలందరినీ ఉద్యమం వైపున చదివించినటువంటి భారతదేశంలో 1919వ సంవత్సరంలో జలియన్ వాలా బాగ్ నరకం అనేటువంటి మనం చూస్తున్నాం.
కానీ తెలంగాణలో అంతకు మించిన నరమేధం అనేటువంటిది జరిగింది. అది ఎక్కడ? బైరాన్పల్లి ప్రాంతంలో ప్రజలందరినీ చెట్టుకు గట్టేసి కాల్ చేసిండ్రు కాక. మరి ఎందుకు ఆ విధంగా చేసిండ్రు? యాక్చువల్ గతంలో లెవీ ధాన్యం అనేటువంటిది లెవీ ధాన్యం అనేటువంటిది సేకరిస్తూ అక్కడ ప్రజల వద్ద నుంచి బలవంతంగా బియ్యాన్ని అనేటువంటిది సేకరిస్తుంది. అప్పుడు అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడంతో దాదాపుగా ఆ గ్రామం మీద 6 సార్లు దాడి చేయడం అనేటువంటిది జరిగింది. 6 సార్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆ దాడిని తిప్పికొట్టింది. అప్పుడు తట్టుకోలేక నిజాం సంఖ్యలో 600 మంది రజాకారులు ఆ గ్రామం పైన 4 గంటలకు, ఉదయం 4 గంటలకు ఎవ్వరూ లేనప్పుడు వెళ్ళి ఊచకోత పోయడం అనేటువంటిది జరిగింది. తర్వాత రెండవది పరకాల. పరకాలు అయితే ఏం లేదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, జెండా ఎగరేయడానికి అక్కడ సమావేశమైనటువంటి ప్రజల మీద పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశారు. అక్కడ ఇప్పటికీ ఆ ప్రాంతంలో పరకాల అమరధామం పేరు చేత నిర్మాణం జరిగి అక్కడ ప్రజలకి చరిత్ర తెలియజేసే విధంగా అక్కడ వాళ్ళు ఒక నిర్మాణం చేపట్టుకున్నారు. ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అడగండి కాక, ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అదే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో విమోచన అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో జాతీయ సమైక్యత అంటారు, మరి ఇంకోరేమో విద్రోహం అంటారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రజాపాలన అంటారు. ఏమనుకోవాలి ఇప్పుడు జనాలు? ఏ దినం ఇది? ఎవరి బట్టకు వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోవడేనా? అంటే దీనికి సెప్టెంబర్ 17కు ఒక ఖచ్చితమైన నామకరణం లేదా అనేది కూడా అనుమానాలు జనాలకు. ఏం చెప్తావు దీని మీద? ఫస్ట్ మీరు అన్నట్టుగా బీజేపీ గురించి ఇది పోరాటం అనేటువంటిది 1940 నుంచి 48 వరకు జరిగిన పోరాటం. ఈ పోరాటంలో ఎక్కడా కూడా బీజేపీ అనేటువంటిది లేనే లేదు. అసలు బీజేపీ పార్టీ పుట్టనే లేదు. నెంబర్ 1. కానీ బీజేపీ పార్టీని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా? అది ఎందుకు అనేటువంటిది నేను తర్వాత చెప్తా. దట్ ఇస్ నెంబర్ 1. నెక్స్ట్, సెకండ్, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటిది పెట్టుకుంటాము అంటే నిజాం నవాబు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ అనేటువంటి పేరు తీసేయండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైంది. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరు, పట్టు కూడా లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక నెక్స్ట్ కమ్యూనిస్టు పార్టీ. ఇక కమ్యూనిస్టు పార్టీల గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళు చరిత్రలో పేరెన్నికగా ఉద్యమాలు చేస్తారు. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మనము రావి నారాయణ రెడ్డి. ఈ రావి నారాయణ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటంటే